హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి పాలక్ పన్నీర్ కర్రీ అంటే సూపర్ టేస్ట్‌గా ఉంటుంది. సేమ్ మనం డాబాలో తెచ్చుకునేలాగా ఉంటుంది. ఇప్పుడొచ్చేసి పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఆనియన్, గోడంబీలు, చెక్క, లవంగాలు ఇవి వేసుకొని ఫ్రై చేసుకుందామండి ఇవి. ఫ్రై అయినంక పక్కన పెట్టేసుకుందామండి. అదే దాంట్లోకి వచ్చేసి పలుకులకు 2 కట్టలు తీసుకున్నానండి. అది కూడా ఫ్రై చేసేసుకుందాము. బాగా ఫ్రై కావాలండి. అది పచ్చి వాసన అంతా పోయేంత వరకు ఫ్రై అయితేనే ఆ కర్రీ టేస్ట్ బావుంటుంది. మనం ఇంకా ఎక్కువ తీసుకున్నా కూడా బావుంటుందండి. ఒక ప్యాకెట్‌కి నేనొచ్చేసి 2 కట్టలు తీసుకున్నాను. ఇంకా కొంచెం ఎక్కువ తీసుకున్నా గానీ గ్రీన్ కలర్‌గా భలే ఉంటుందండి. టమాటాలు వేసుకుందామండి. టమాటాలొచ్చేసి 4 టమాటాలు తీసుకున్నాను. అంత ఎక్కువ మగ్గుకోకుండే టమాటాలు తీసుకుంటే బావుంటుంది. దూడ టమాటాలు వేసుకున్నామంటే గ్రేవీ టేస్ట్ బావుంటుంది. ఎక్కువ పండైన టమాటాలు వేసుకున్నామంటే ఏమైతుందంటే పుల్లగా అనిపిస్తుంది. ఇప్పుడు కర్రీకి తగినంత సాల్ట్ వేసేసుకుందాము. వేసుకొని అంతా ఫుల్‌గా ఫ్రై చేస్తామండి. టమోటా అంతా మెత్తగా ఉడికిపోవాలి దాంట్లో అప్పుడు కర్రీ టేస్ట్ బావుంటుందనమాట. చూడండి ఇట్లా మెత్తగా ఉడికిపోయింది కదా! ఇది కూడా పక్కన పెట్టేసుకొని కొంచెం చల్లారనిచ్చేసి ఇప్పుడు చూడండి 2 చల్లగయిపోయాయి కదా! ఇప్పుడు మొత్తం అన్నీ కలిపేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు వేసేసుకుందామండి దాంట్లోకి. వేసేసుకొని ఇప్పుడు వెల్లుల్లి రెమ్మలు, అల్లం వేసుకుందాము. వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాము. చూడండి ఎంత మెత్తగా గ్రేవీగా ఉంటే అంత టేస్ట్ ఉంటుందండి కర్రీ ఇది. కర్రీ కూడా రెడీ అయిపోయింది. పన్నీర్ ముక్కలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఆయిల్ వేడి చేసుకొని ఆ పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. ఎక్కువ కలపకూడదండి. కలిపామంటే అంతా ఇరిగిపోతాయి. స్లోగానే వేసుకోవాలి. పచ్చివి మాత్రం వేయకూడదండి. పచ్చివి వేసారంటే కర్రీ అంతా టేస్ట్ ఉండదు. అంతా మొత్తం కరిగిపోతుందండి కర్రీలోను. ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్నాం కదా! అదే దాంట్లోకి ఆనియన్, మళ్ళీ పచ్చిమిరపకాయలు తీసేసుకుందామండి. తీసేసుకొని వేయించుకుందాము. కొంచెం ఫ్రై అయ్యిద్దాం ఇది. ఫ్రై అవుతూ ఉంది కదా! ఫ్రై అయినాక తగినంత కారం వేసుకుందామండి. మీకు కారం అవసరం లేకుండా మొత్తం చిల్లీ అది పచ్చిమిరపకాయల పేస్టే వేసుకొని చేసుకోవచ్చు. డాబా టేస్ట్ రావాలంటే కొంచెం కారం వేస్తేనేనండి టేస్ట్ వచ్చేది. గరం మసాలా వేసుకున్నాను. ఇప్పుడు మనం ఇది మసాలా రెడీ చేసుకున్నాం కదా! ఆ మసాలా వేసుకుందాము. బాగా అంతా కలిపేసుకుందామండి ఒకసారి. ఇప్పుడు ఆ జార్లో కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకున్నామండి. ఇప్పుడు అదంతా గ్రేవీను ఉడికి పైకి ఆయిల్ తేలేంత వరకు ఉడికించుకుందాము. ఇప్పుడు పెరుగండి. మీగడ పెరుగు వేసుకుందామండి. టేస్ట్ బాగుంటుంది. పెరిగేనండి కర్రీకి టేస్ట్ వచ్చేది. పైన మనం పెరుగు వేసింటాం కదండి, దానిపైన ఉంటుంది చూడు ఆ మీగడ, కొంచెం పెరుగు కలిపి అట్లా కొంచెం అట్లంతా కలుపుకోవాలండి. గింటతో కలిపేసుకొని అది ఆ మీగడ వేసుకోవాలి. ఇప్పుడు పన్నీర్ మనం వేయించి పెట్టుకున్నాం కదా, ఆ పన్నీర్ ముక్కలు కూడా వేసుకోవాలి. ఎక్కువ కలపకూడదండి. ఎక్కువ కలిపామంటే విరిగిపోతాయి అన్నమాట. అట్లా కొంచెం లూజ్ చేసేసి పెట్టేసి ఉడికి పెట్టేసామంటే విరిగిపోకుండా బాగా దాంట్లోకి మసాలా పట్టుకొని టేస్ట్ బాగుంటుందండి. చూడండి పాలక్ పన్నీర్ రెడీ అండి. ఎంతో టేస్ట్గా ఉండి పాలక్ పన్నీర్ రెడీ అయింది. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ అట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో టేస్ట్గా ఉండే పన్నీర్ కర్రీ రెడీ. మీ అందరికీ నచ్చుతుంది.